హాయ్ అండి, నమస్తే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. ఇగోండి ఇంక పొద్దున్నే ఈరోజు గోరు చిక్కుడుకాయలు కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందుకని గోరుచిక్కుడుకాయలు అవి ఒలుచుకుంటున్నాను. పొద్దున్నే లేవంగానే ఇంక మొహం అది కడుక్కొని బ్రష్ చేసి వచ్చి ఇగోండి గోరుచిక్కుడుకాయలు అయితే ఒలుస్తున్నాను అనమాట. మా వాళ్ళు నిద్రలేగడానికి ఇంకా టైం పట్టిద్ది కదా అని చెప్పేసి ఈలోపు ఈ చిక్కుడుకాయలు అయితే పీచు ఉండిద్ది కదా, ఆ పీచు అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడకబెట్టుకోవాలి. ఇంక టయానికి ఫ్రై చేసి ఇవ్వచ్చులే అని చెప్పేసి ఈలోపు ఉడకబెడదాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. ఇంక పొద్దున్నే వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. ఇగోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. పీచు అంతా తీసేసి, మీ అందరికి తెలుసులేండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. కొంతమంది వీటిని రకరకాల పేర్లతో పిలుస్తారు, మేము గోరుచిక్కుడుకాయలు అని పిలుస్తాం. ఇగోండి మా వాళ్ళు ఇంకా నిద్ర అయితే లగవలేదు ఫ్రెండ్స్. నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోండి మా వాళ్ళు ఇంకా నిద్ర లెగవలేదు. నేను 6కి లేచాను ఫ్రెండ్స్. మా వాళ్ళు కాలేజీ 9కి కాబట్టి నేను 6కి లెగుస్తున్నాను అనమాట. పండగలప్పుడు మాత్రం 5కి అలా లెగుస్తాను. ఇక అన్నీ ఒలిచేసుకున్నాను. చిక్కుడుకాయలు అన్నీ ఒలుచుకొని శుభ్రం కడిగేసి వాటర్ పోసి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట. ఎక్కువ నీళ్ళు పోయకూడదు ఫ్రెండ్స్. అవి మునిగేంతవరకే పోసుకోవాలి, లేకపోతే అందులో విటమిన్స్ అన్నీ పోతాయి కదా, నీళ్ళన్నీ వంచేస్తాం కాబట్టి విటమిన్స్ అన్నీ పోతాయి. ఇంకా అందుకని అవి మునిగేంతవరకే పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇగోండి మా వారికి అయితే వేడి నీళ్ళు కాస్తున్నాను అనమాట, గోరువెచ్చగా. గోరువెచ్చగా వేడి నీళ్ళు కాచి అయితే ఇస్తున్నాను. ఒక్కరోజు ఒక రకంగా ఇస్తాను అనమాట. జీరా వాటరు, అల్లం వాటరు అలాగా. ఈరోజు నార్మల్ వాటర్ ఇచ్చేసాను. ఇగోండి రాగి జావ అయితే కాస్తున్నాను ఫ్రెండ్స్. టిఫిన్ ఏం లేదు, పిండిలు ఏమీ లేవు, అందుకని రాగి జావ పాలు పోసిస్తే తాగేసి వెళ్తారని రాగి జావ అయితే కాస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అసలే ఎండలు కూడా ఉంటున్నాయి, ఒక్కొక్కసారి వానలు పడుతున్నాయి. అయినా రాగి జావ హెల్త్కి మంచిది కాబట్టి కాసేస్తున్నాను ఫ్రెండ్స్. కారం కూడా వేశాను. గోరుచిక్కుడుకాయల్లోకి కారం, కొబ్బరి, వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇగోండి ఇంకా చిక్కుడుకాయలు ఉడికినవి ఇంకా తాలింపు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇగోండి బాండీ పెట్టి అందులో దీనికి ఆయిల్ ఎక్కువ పట్టిద్ది. ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు అవి మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇగోండి ఆయిల్ కాగిన తర్వాత చిక్కుడుకాయలు అవి వేస్తున్నాను. ఇవి ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్, లేకపోతే పచ్చివాసన వస్తాయి. ఆయిల్లో ఫ్రై అయితే పచ్చివాసన రాదనమాట. తర్వాత ఇందులో కారము, కొబ్బరి, వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్ ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకొని ఆ కారాన్ని ఇందులో వేసుకోవాలి. చిక్కుడుకాయ కారంలో ఒక 2 స్పూన్లు శనగపిండి కూడా వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుండిద్ది అనమాట. కర్రీ మాత్రం చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. మా వాళ్ళకి కూడా ఇష్టం అనమాట. ఇగోండి కారం చెప్పాను కదా, వెల్లుల్లి, జీలకర్ర, కొబ్బరి, కారం ఇవన్నీ మిక్సీ పట్టి వేసాను. కారం కూడా ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు, కారం అయినా వేసుకోవచ్చు. ఇగోండి 2 స్పూన్ల శనగపిండి కూడా వేసి కలుపుకుంటున్నాను అనమాట. ఈ ముక్కలన్నిటికీ కారము, శనగపిండి పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాకరకాయ కారం లాగేనమాట ఇవి కూడా. టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది. ఇంక లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవటమేను. ఇగోండి ముక్కలంతా పట్టింది, ఫ్రై చేశాను అనమాట. చాలా బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం మా అబ్బాయికి ఇంకా క్యారేజీలో పెడదామని ఇంకా అన్నము కూర వేసి ఆరబెడుతున్నాను ఫ్రెండ్స్. వేడివేడిగా పెడితే మళ్ళీ అన్నం చెమట పట్టిద్ది కదా అని చెప్పేసి కలిపి బాక్స్లో పెట్టి మూత పెట్టను ఫ్రెండ్స్, కొంచెంసేపు గాలికి పెడతాను. ఇగోండి ఇంకా ఆరిన తర్వాత కలిపి బాక్సుల్లో పెడతాను అనమాట. స్నాక్స్కి ఈరోజు మామిడికాయ ముక్కలు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇగోండి ఇంకా అన్నం కూడా కలిపి బాక్స్లో పెట్టాను. ఇంకా ఆరిన తర్వాత మూత పెట్టేస్తాను అనమాట. ఇగోండి ఇంకా రాగి జావ అయితే గ్లాసులో పోస్తున్నాను. ఇది కూడా చల్లారింది. ఇంకా అందులో కొంచెం రాగి జావ, కొంచెం పాలు పోసి ఇస్తాను. టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. కొత్తగా తాగేదానికంటే ఇలా పాలు పోసుకొని తాగితే టేస్ట్ బాగుండిద్ది. అందుకని ఇంకా పాలు పోసిస్తాను అనమాట రాగి జావలో. మీరు కూడా ఒకసారి పిల్లలకి అలా కలిపి ఇవ్వండి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. ఇంకా పండగలన్నీ వచ్చేసినాయి ఫ్రెండ్స్. మొన్న తులాకాదాస్ అయ్యింది, ఇంకా గురు పౌర్ణమి కూడా వస్తుంది కదా. ఇంకా కిచెన్ క్లీనింగు, బూజులు దులుపుకోవటం ఇంక ఇవన్నీ స్టార్ట్ చేయాలి. బెడ్షీట్లు, కర్టన్లు అన్నీ ఉతకడం స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా పండగల సీజన్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా మనకి పని హడావుడి అయిపోయిద్ది.
నేను కూడా రాగి జావ తాగుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా టిఫిన్ ఏం చేయలేదు అందుకని చెప్పేసి. కానీ మా అబ్బాయి వాళ్ళు అయితే రెడీ అయి కూర్చున్నారు రాగి జావ తాగేసి. క్లీనింగ్ పనులన్నీ స్టార్ట్ చేయాలి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చేసుకుంటే మనకు కూడా కొంచెం తేలిగ్గా ఉండిద్ది. మాకంటే పెద్దవాళ్ళే కాబట్టి నాకేం ఇబ్బంది ఉండదు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది. వాళ్ళని చూసుకుంటా క్లీనింగ్ చేసుకోవాలంటే కష్టం కదా ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు అయితే మనకు హెల్ప్ చేస్తారు. ఇగోండి ఇంకో ర్యాపిడో వచ్చేసింది. ఇంకా వాళ్ళైతే కాలేజీకి వెళ్ళిపోతున్నారు. మా చిన్న అబ్బాయికి హాఫ్ డే అండి, పెద్ద అబ్బాయికి మాత్రం 2 పూట్ల ఉందన్నమాట. ఇంకా ఓటీపీ అడిగితే చెప్తున్నాను. ఇంకా ఓటీపీ ఎంటర్ చేసుకొని ఇంక వెళ్ళిపోతారనమాట. 9కి ఇక్కడ బయలుదేరుతారు. 9:30కి క్లాసులు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా బట్టలు అవి కూడా తడిపి పెట్టాను ఫ్రెండ్స్ నేను. ఇంకా బట్టలు తడిపి పెట్టాను కదా, ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒకసారి ఇల్లు అంతా ఊడుస్తాను అనమాట. మళ్ళీ ఒకసారి పొద్దున్నే ఊడుస్తాను, మళ్ళీ తర్వాత ఒకసారి అంతా ఊడుస్తాను అనమాట. మళ్ళీ డస్ట్ పడుతూ ఉంటుంది కదా, మనం పని చేస్తూ ఉంటాం కదా, ఇంక అందుకని మళ్ళీ ఒకసారి అంతా ఊడ్చేస్తాను. వాళ్ళు మనం అటు ఇటు తిరుగుతూ వంట చేస్తూ ఉంటాం కదా, ఇంక అందుకని మళ్ళీ ఒకసారి అంతా ఊడ్చేసి ఇంక నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అనమాట. వచ్చి బట్టలు అవి ఉతికేస్తాను ఫ్రెండ్స్. పనమ్మట పని చేసుకుంటేనే మనకి ఈజీగా ఉండిద్ది అనమాట. వెతుక్కోకుండా ఏం పని చేయాలని వెతుక్కునే పని లేకుండా ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నా ఉండే పని కూడా మనకి తేలిక అయ్యిద్ది అనమాట. ఇవన్నీ ఊడ్చేసి ఇంక నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇవన్నీ బట్టలు అయితే ఉతికేసుకుంటున్నాను. నాకు పెద్ద పని అనమాట ఇది బట్టలు ఉతకటం. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ దార సన్నగా వచ్చిద్ది. గంట సేపు వెయిట్ చేసి పట్టుకోవాలి. ఇదివరకు దార బాగా వచ్చేది. మా పై వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు తగ్గించేశారు ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు తగ్గించడం వల్ల దార సన్నగా వస్తుంది. నేను ఉతికేలోపు ఒక బకెట్ కూడా నిండదు అన్నమాట. ముందే బకెట్ పట్టుకొని తర్వాత ఉతుక్కుంటాను అనమాట. జాడించుకోవటానికి వాటికి బాగా ఇబ్బంది అయిపోతుంది నీళ్ళకి. లోపల నుంచి తెచ్చుకోవాలి. ఏమన్నా తెల్ల బండలు జారితే నడుములు ఇరుగుతాయని ఇంకా బయట పక్క వాళ్ళ ట్యాప్ నుంచి పట్టుకుంటున్నాను. ఇంకా మా వారి అయితే కొంచెం హౌస్ క్లీనింగ్ వర్క్కి వెళ్తారు కాబట్టి మురికి ఎక్కువ ఉండిద్ది కాబట్టి ఇంక కొంచెం సబ్బు ఎక్కువ పెట్టి రుద్దాలన్నమాట. అప్పుడే మురికి తొందరగా పోయిద్ది. సర్ఫ్ నీళ్ళల్లో నానబెడతాను ఫ్రెండ్స్. నేను సర్ఫ్ ఎక్కువ వేసి నానబెడతాను, తర్వాత సబ్బు పెడతాను అనమాట. అప్పుడు శుభ్రంగా మురికి అంతా పోయిద్ది అనమాట. అప్పుడప్పుడు నానబెట్టి ఉతికితే మురికి పోదు ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి మా వారు కూడా అరుస్తారు. నేను ఒక్కొక్కసారి పనిలో ఉండి అలానే చేసాం అనుకోండి, ఇంక మా వారు మామూలుగా తిట్టరు అనమాట నన్ను. ఇగోండి ఇంక ఉతికి జాడిచ్చేసాను. ఇగోండి ఇంక ఆరేస్తున్నాను. జాడియడం కూడా 3-4 బకెట్లలో జాడించుకుంటే మురికి శుభ్రంగా పోయిద్ది. బట్టలు కూడా మంచి వాసన వస్తాయి ఫ్రెండ్స్. కొంతమంది ఉతుకుతారు 2-3 రోజులు నానబెడతారు అనమాట. అసలు అన్ని రోజులు నానబెడితే బట్టలు కూడా పాడైపోతాయి. పొద్దున్న నానబెడతారు, సాయంత్రం ఉతుకుతారు. పనులకి వెళ్ళే వాళ్ళు అంటే సరే అనుకోవచ్చు. ఇంటి దగ్గర ఉండి కూడా కొంతమంది అలా 2 రోజులు నానబెట్టి ఉతుకుతారు. వాసన వస్తాయి కదా, బట్టలు కూడా తొందరగా చినిగిపోతాయి. ఇవన్నీ ఇంకా ఉతికైతే ఆరేసాను. విపరీతమైన గాలి ఫ్రెండ్స్ 2 రోజుల నుంచి. ఇదే 3వ రోజు విపరీతమైన గాలి. ఆ గాలికి బట్టలన్నీ ఎగిరిపోతున్నాయి. అస్సలకి కరెంటు కూడా సరిగా ఉండట్లేదు అనమాట. తెగ తీస్తున్నాడు, కరెంట్ ఇస్తున్నాడు, తీస్తున్నాడు. తీసేవాడు ఒక సాయంత్రం దాకా అన్నా తీయట్లేదు. 5 నిమిషాలకు ఒకసారి తీయటం, ఇయ్యటం ఇసుక వస్తుందన్నమాట. ఈ గాలికి ఏమో పడుకోవాలనిపిస్తుంది. ఇంట్లో లోపల దాకా రాదుగా, గాలి బయటే వచ్చిద్ది కదా, పడుకుంటే చెమటలు. ఇదిగోండి ఇంక నేను కూడా అన్నం తింటున్నాను. ఇంకా పని అయిపోయింది, ఇంకా అన్నం తింటున్నా. ఇంతే ఫ్రెండ్స్.